కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచింది. ఎన్నికల బరిలో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు. 550 మంది పోలీసులు, 4 ప్లటూన్ల ఏఆర్ పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందులలో 5 పోలింగ్ కేంద్రాలు 5 సమస్యాత్మకమే ఉన్నట్లు సమాచారం. పులివెందులలో ఇప్పటివరకు 750 బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 4 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచింది. ఎన్నికల బరిలో మొత్తం 11 మంది అభ్యర్థులున్నారు. 550 మంది పోలీసులు, 4 ప్లటూన్ల ఏఆర్ పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందులలో 5 పోలింగ్ కేంద్రాలు 5 సమస్యాత్మకమే ఉన్నట్లు సమాచారం. పులివెందులలో ఇప్పటి వరకు 750 బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 4 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, ఉప ఎన్నికకు సంబంధించి పులివెందుల ఒంటిమిట్టలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి వివరాలేంటి? కడప జిల్లాలో జరిగేటటువంటి పులివెందుల అలాగే ఒంటిమిట్ట రెండింటికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి రేపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రానికి ప్రచార పర్వం అనేటువంటిది ముగిసినటువంటి పరిస్థితి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి ఉప ఎన్నిక పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎన్నికలను ఈ 2 చోట్ల అంటే పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలను పారదర్శకంగా నిష్పాక్షపాతంగా నిర్వహించడానికి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పకడ్బందీగా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికలను ఏదైతే ఈ ఉప ఎన్నికలు జరిగేటటువంటి దీనికి సంబంధించి అటు భద్రతకు సంబంధించి కూడా ఈ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో పూర్తిగా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో పులివెందులకు సంబంధించి ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీకి సంబంధించి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి పోటీ బరిలో ఉంటే వైసీపీకి సంబంధించి గత జెడ్పీటీసీ మృతి చెందినటువంటి జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకు అయినటువంటి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ తరఫున శివకళ్యాణ్ రెడ్డి బరిలో ఉన్నా కూడా ప్రధానంగా టీడీపీకి అలాగే వైసీపీ మధ్యనే ప్రధాన పోరు అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచార పర్వంలో హోరెత్తించి ఓటర్లను ఆకర్షించే విధంగా తమకు ఓటు వేసి ఈ ఎన్నికల్లో గెలిపించాలనేటువంటి విధంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతున్నదని అయితే ఈ 2 పార్టీలకు సంబంధించిన బరిలో ఉన్నా కూడా ఇందులో పులివెందులకు సంబంధించి ఇంకా 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నా కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యనే ఈ పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర స్థాయిలో పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి ఒక ఉత్కంఠ అనేటువంటి కొనసాగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత 1 ఇయర్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో పులివెందులో జరిగేటటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అడ్డాలో
పులివెందులలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డా అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి పులివెందులలో ఈ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఆ, సమయంలో అటు వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికను మరోమారు అంటే తిరిగి హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలనేటువంటి విధంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా అటు ఓటర్లను ఆకట్టుకోవడం కావచ్చు, గతంలో 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే వాటినంటిని కూడా అటు ఓటర్లకు తెలియజేయడంతో పాటు ఈ 5 ఎంపీటీసీ స్థానాల్లో ఉండేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఆ ఓటర్లను కూడా ఆకట్టుకునే విధంగా వాళ్ళతో ఓటర్లను అభ్యర్థించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరో సైడ్ చూసినట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి సత్యమైనటువంటి లతారెడ్డిని కూటమి అభ్యర్థిగా బరిలో దించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పులివెందుల కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అమలు చేశాము. ఇప్పుడు ఈ జెడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నికలో మా అభ్యర్థిని గెలిపించినట్లయితే పులివెందులను కూడా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అందుకు భిన్నంగా ఇంకా బాగా పులివెందులను అభివృద్ధి చేస్తామనేటువంటిది ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వాటిని నెరవేర్చామని, కాబట్టి లతారెడ్డిని జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిపించాలని కూటమి నాయకులతో పాటు టీడీపీ నాయకులు కూడా ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. అయితే ఇంకా మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివకళ్యాణ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నా కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య పులివెందులలో పోటీ జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పులివెందుల కోట పైన జెండా ఎవరు పాతారు, పులివెందుల కోటకు బీటలు పారతాయా, లేకపోతే ఈ పులివెందుల వైసీపీకి ఉండేటువంటి కంచుకోటలో టీడీపీ జెండా ఎగురుతుందా అనేటువంటిది ఆ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు ఒక చర్చనీయాంశంగా ఒక ఉత్కంఠ అనేటువంటిది నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఒంటిమిట్ట వైపు వెళ్ళినట్టయితే ఒంటిమిట్టలో కూడా ప్రధానంగా వైసీపీకి టీడీపీకి మధ్య అక్కడ కూడా పోరు జరుగుతోంది. టీడీపీ తరఫున ముద్దుకృష్ణారెడ్డి బరిలో ఉంటే వైసీపీ తరఫున గత మాజీ జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. మిగతా ఇంకొక పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పూలభాస్కర్ అనేటువంటి వ్యక్తిని బరిలో దించినా కూడా ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే అంటే వైసీపీ టీడీపీ మధ్యనే వీళ్ళిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. అక్కడ కూడా అభ్యర్థులను గెలిపించే విధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకులు కూడా ప్రచార పర్వంలో ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. అయితే రేపు జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తిగా అంటే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఏ విధంగా క్యూ లైన్లు కావచ్చు, అలాగే పోలింగ్ కేంద్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అటు లైటింగ్ కావచ్చు, అలాగే పోలింగ్ కేంద్రంలో ఉండేటటువంటి ఏర్పాట్లు తాగునీరు కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయడము, అలాగే సమస్యాత్మకంగా ఉండేటువంటి పులివెందుల ప్రాంతంలో 15 సమస్యాత్మకంగా ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. అలాంటి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మకంగా లేనటువంటి మిగిలిన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తుతో పాటు అందుకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే బందోబస్తులో కూడా ఆర్మీ రిజర్వ్ పోలీసులతో పాటు డ్రోన్ తో కూడా, ఎందుకంటే పులివెందుల ప్రచారంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని భద్రతలో రాజీ పడకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 500 మంది ఎవరైతే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారో అనుమానస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన అలాగే 500 మంది పైన బైండ్ ఓవర్ కేసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పులివెందుల పరిధిలో దాదాపు 15 చెక్ పోస్టులు అంటే బయటి వ్యక్తులు ఎవరు రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి విధంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరన్నా కావచ్చు, అలాంటి వ్యక్తులు రాకుండా అంటే ఎన్నికల సమయంలో బయటి వ్యక్తులు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోకి రాకుండా చెక్ పోస్టులు కూడా దాదాపు 5 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి జరిగేటటువంటి ఉప ఎన్నికలో 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 10,600 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే స్లిప్పులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపుగా 98%, 99% స్లిప్పులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా
సంబంధిత రెవెన్యూ అధికారులు స్లిప్పులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు వచ్చేటటువంటి పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అటు ఒంటిమిట్టకి వెళ్ళినట్టయితే ఒంటిమిట్ట పరిధిలో దాదాపు 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 30 పోలింగ్ కేంద్రాల్లో 9 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జరిగేటటువంటి ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉండేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు దాదాపు 24,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టున్నారు. వీళ్ళందరికీ కూడా ఒంటిమిట్ట ఉప ఎన్నికలో కూడా జరిగేటువంటి ఓటర్లకు కూడా ఇప్పటికే స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే అక్కడ కూడా దాదాపు 500 మంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి సమస్యాత్మకంగా ఉండేటటువంటి దాదాపు 10 కేంద్రాల్లో సీసీ కెమెరాలు అలాగే వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం ఉంది. మిగిలిన వాటిలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్తో పాటు ఆర్ఓ ఓబులమ్మ అలాగే భద్రతకు సంబంధించి ఎస్పీ కూడా ఇప్పటికే సూచనలు అలాగే సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి రేపు జరిగేటటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా భద్రతలో అంటే ఇప్పటికే డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలో మకాం వేసి నిన్నటి నుంచి భద్రత పైన అలాగే భద్రత వైఫల్యం చెందకుండా భద్రతా విషయంలో రాజీ పడకుండా అన్ని చర్యలు తీసుకొని కింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో జెడ్పీటీసీ రెండు కూడా అటు పులివెందులకు కావచ్చు ఒంటిమిట్ట కావచ్చు ఈ రెండింటికి సంబంధించి కూడా భద్రత విషయంలో ఓటర్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఉప ఎన్నిక అనేటువంటిది పులివెందుల పైన ప్రధానంగా అందరూ ఉత్కంఠ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో కావచ్చు మిగతా పార్టీలలో కావచ్చు టీడీపీ పై ఓటర్లు మొగ్గు చూపుతారా లేకపోతే వైసీపీ పైన ఓటర్లు మొగ్గు చూపుతారా, ఎవరికి జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పట్టం కడతారు, ఎవరికి పట్టం కట్టి తర్వాత అభివృద్ధికి సంబంధించి వాళ్ళతో అభివృద్ధి చేయించుకుంటారనేటువంటిది కూడా ఇక్కడ ఒక ఉత్కంఠ పోరులో విజేత ఎవరైతారనేటువంటిది కూడా చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. వారికి థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.